In this video, we will discuss about problems on break-even point. First, what is break-even point అంటే ఎన్నో చూసుకున్నాం. break-even point అంటే చూడండి ఇలా ఉంటుంది. ఇక్కడ ఇదంతా లాసెస్ ఏరియా ఇదంతా వచ్చేసి లాసెస్ ఏరియా, ఇక్కడంతా వచ్చేసి ప్రాఫిట్ ఏరియా. అంటే ఇక్కడ లాసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంత 50,000 అనేది ఇన్వెస్ట్ చేసిన అనుకోండి. 50,000 అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఎంత ఇక్కడి వరకు వచ్చేసి 20,000 వచ్చింటుంది. అంటే నేను ఇంకా లాస్లోనే ఉన్నా, ఇంకా నాకు ఎంత రావాలి 30,000 రావాలి. కానీ కంపేర్ టు 50,000 20,000ని 50,000ని కంపేర్ చేస్తే అప్పుడు ఎంత ఇంకా 30,000 అనేది లాస్ట్లో ఉందా. అంటే ఇక్కడికి ఈ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను పెట్టినా కదా ఇన్వెస్ట్మెంట్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చింటుంది. ఇక్కడ ఈ పాయింట్ని మనం ఏమంటామంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం, బిఈపి అంటాం. ఓకేనా, ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే దీనికి బిలో ఉంటే లాసెస్, దీనికి అబవ్ ఉంటే ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ తర్వాత మిగతా అది ఏమొచ్చినా మనకు ప్రాఫిట్. బ్రేక్ ఈవెన్ కంటే బిఫోర్ బ్రేక్ ఈవెన్ పాయింట్ లాసెస్లో ఉంటుంది. అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ డెఫినేషన్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈజ్ ఏ పాయింట్ వితౌట్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్ ఉంటుంది. అక్కడ నో ప్రాఫిట్ ఉంటే దాన్ని మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఇప్పుడు ప్రాబ్లం చూసుకుంటే ఏ ఫ్రేమ్ హ్యాజ్ ఏ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ₹50,000 సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ₹50 అండ్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ₹25. లెవెల్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ 3,500 యూనిట్స్. ఇది ఇచ్చినాడు. దీంతో మళ్ళీ సబ్డివైడెడ్గా క్వశ్చన్స్ ఇచ్చినాడు. డిటర్మైన్ ద బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇంటూ వాల్యూమ్ అండ్ సేల్స్ వాల్యూస్లో, వాల్యూమ్లో అలానే సేల్స్ వాల్యూలో బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది కనుక్కోవాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అండ్ మార్జిన్ ఆఫ్ ద సేఫ్టీ ఈజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజింగ్. ఈ రెండు వాల్యూస్ ఇచ్చిన దీనికి మార్జిన్ కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు గివెన్ ఏమి ఇచ్చినాడో ఫస్ట్ రాద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చిండు, 50,000 ఇచ్చిండు. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 25, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 50. ఫిక్స్డ్ కాస్ట్ అంటే దానికి స్థిరం, ఆ కాస్ట్ అనేది ఫిక్స్డ్ అనమాట. ఫిక్స్డ్ రేట్ అంటారు కదా, అది ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ అంటే ఆ కాస్ట్లో అనేది మనకు మార్పులు జరుగుతాయి కదా, అంటే బార్గింగ్ చేసినప్పుడు ఆ వేరియబుల్ కాస్ట్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా, దాన్ని మనం వేరియబుల్ కాస్ట్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఎంత అమ్మినామో అంత కాస్ట్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. ఓకేనా, ఈ మూడు ఇచ్చేసినాడు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ వాల్యూమ్ అండ్ సేల్స్కి బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోమన్నాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ వాల్యూమ్ అంటే యూనిట్స్, వాల్యూమ్ ఆర్ యూనిట్స్కి అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ యూనిట్స్కి ఫార్ములా వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే తెలుసు మనకు, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది కనుక్కోవాలి. అంటే ఫార్ములా వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ ఎంతైతే అమ్మినామో మైనస్ మార్పులు జరిగిన ప్రైస్ చేస్తే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది వస్తుంది అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఎంత 50, వేరియబుల్ కాస్ట్ వచ్చేసి 25 చేస్తే ఎంత 25 వచ్చింది. అంటే కాంట్రిబ్యూషన్ వచ్చేసి 25, ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 50,000. 50,000 బై 25 చేస్తే ఎంత 2,000 వచ్చింది. 2,000 వచ్చేసి వాల్యూమ్, బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ వాల్యూమ్ వచ్చేసి 2,000. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్ చూసుకుంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. ఇప్పుడు మాకేం కావాలి, కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో కావాలి అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ యూనిట్స్ అంటే వాల్యూమ్కి. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్కి వచ్చేసి ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియోకి వచ్చేసి ఫార్మ్ వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత 50 మైనస్ వేరియబుల్ కాస్ట్ 25 బై సెల్లింగ్ ప్రైస్ 50. 50 మైనస్ 25 బై 50 అప్పుడు చేస్తే ఎంత వస్తుంది 1/2 వస్తుంది. 1/2 అంటే 0.5. ఓకేనా, 1/2 అంటే 0.5, 25 బై 50 అంటే 1/2 అంటే 0.5 వచ్చేసి మనకు కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్కి ఫిక్స్డ్ కాస్ట్ బై వేరియబుల్ కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో 0.5 చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 50,000 బై 0.5 1 lakh అనమాట. 1 lakh అనేది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్కి. నెక్స్ట్ ఏమనుకోమన్నాడు చూడండి, ఇక్కడ
క్యాలిక్యులేట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కనుక్కోవాలంటే మనకు యాక్చువల్ లెవెల్ ప్రొడక్షన్ అనేది ఇచ్చింటాడు, 3500 యూనిట్స్ ఇచ్చిండు. ఇది మైనస్ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత వచ్చిందో అది, దాన్ని 2 మైనస్ చేస్తే మనకు వచ్చేదే మనకు మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే యాక్చువల్ సేల్స్ యూనిట్ మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ సేల్స్ యూనిట్స్. ఓకేనా, ఎంత వచ్చింది? 3500 మైనస్ 2000, అప్పుడు ఎంత? 1500 యూనిట్స్ అనమాట. దిస్ ఈజ్ ద మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 50,000 ప్లస్ 60,000 ఇంక్రీజ్ చేసింది అనమాట. 50,000 టు 60,000కి ఇంక్రీజ్ చేసినప్పుడు అప్పుడు మన కాస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు 50,000 నుంచి 60,000కి దాని యొక్క ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేసినాం. ఇంక్రీజ్ చేసినప్పుడు ఏంది, ఇక్కడ ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అంతా సేమ్ అనమాట. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్స్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్, అంటే 50 మైనస్ 25 ఎంత? 25. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 60,000. 60,000 బై 25 చేస్తే 60,000 బై 25 2400. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫర్ సేల్స్కి బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలంటే సేమ్ ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో. కాంట్రిబ్యూషన్ మార్జిన్ రేషియో ఫార్ములా ఏంది? సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సెల్లింగ్ కాస్ట్. చేస్తే ఎంత వస్తుంది అంటే 50 మైనస్ 25 బై 50 అంటే 1/2. 1/2 అంటే ఎంత? 0.5. సేమ్ అదే అనమాట. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఒక్కటి చేంజ్ అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసి 60,000. 60,000 బై 0.5 చేస్తే ఎంత వస్తుంది? 1,20,000 అనమాట. 1,20,000. ఇప్పుడు క్యాలిక్యులేషన్ ఫర్ ద మార్జిన్ సేఫ్టీ కన్సిడరింగ్ ద యాక్చువల్ ప్రొడక్షన్ ఈజ్ 3,500. ఇది క్వశ్చన్లో ఇచ్చినాడు. యాక్చువల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ పాయింట్ చేస్తే ఎంత వస్తుంది? 1,100 వస్తుంది. 1,100 యూనిట్స్. ఓకేనా, ఇది మనకి యాక్చువల్ సేల్స్ అనేది క్వశ్చన్లో ఇచ్చినాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసినాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.